మరొకసారి వచ్చింది తెర మీదకి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. ఇక ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించి లావణ్య మరొకసారి కొన్ని ఆడియో క్లిప్స్ బయట పెట్టారు. ఇక అందులో అరియానా మాట్లాడింది కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రాజ్ తరుణ్ అరియానా లావణ్య మధ్య జరిగిన సంభాషణ రిలీజ్ చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాను, ఇక రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువ రాజ్ తరుణ్ నాకు కావాలి అంటూ కూడా అరియానా అందులో మాట్లాడినట్లు కూడా ఆడియో క్లిప్ లో ఉంది. ఇక రాజ్ తరుణ్ గురించి మా ఇంట్లో కూడా చెప్పానంటూ కూడా అరియానా మాట్లాడారు. అరియానా నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది, రాజ్ తరుణ్ రాసలీలను బయట పెడతా అంటూ కూడా లావణ్య ఆరోపణలు చేశారు. తను ఎంతమంది అమ్మాయిలను వాడుకున్నాడో అన్ని కూడా ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వీడియోల్ని కూడా బయట పెడతా అంటూ కూడా లావణ్య చెప్పుకొస్తున్నారు. అసలు ఏముంది ఆడియోలో, అరియానా రాజ్ తరుణ్ లావణ్య మాట్లాడిన ఆడియోలో ఏముందో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో విందాం. నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా? ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని నాకు ఓకే ఓకే అరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి అరియానా చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో. మన సింపుల్ as that. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ వేసి బాదుకుంటాను. ఓకే, అందుకని ఏం చేస్తాను ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తా. సరే వెల్ విషరా ఏంటది పేరు చెప్పండి నాకు, కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. కబడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. రవి హరియానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకుండాడు అరియానా? తెలుసుకోవచ్చు, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజు, హరియానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకళ్ళు రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం అదేనా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? అది జనరల్ అడుగుతున్నా. నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజు, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యయ్యో పాపం కుక్కలు పడవు, కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వు ఎత్తుతావు పోనీ మీ హరియానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తావని రోజును తెలియక. అదే నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా? ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని నాకు ఓకే అరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి అరియానా చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు,
అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. మనం ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ కలిసి బాధపడతాను. ఓకే, అందుకని ఏం చేస్తాను ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తా. సరే సరే సరే, వెల్ విషరా ఏంటది? ఏంటి పేరు చెప్పండి, నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. బడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. రవి హర్యానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు హర్యానా? తెలుసుకోవచ్చు, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజ్, నేను హర్యానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం హర్యానా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నాకు కలవ ఇంటికి వచ్చి రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవద్దా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? జనరల్ గా అడుగుతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవేవు కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యో అయ్యయ్యో, పాపం కుక్కలు పడవు. కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హర్యానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వెత్తుతావు పోనీ మీ హర్యానా కూర్చోపెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తావని రోజును తెలియక. అదే రాజ్ తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ నీ సంసారం పోయేటట్టుందమ్మా అని అంటే నేను భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అదే అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేశాను, సరే నువ్వు ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఉందా, ఉండండి, ఇన్ రిటర్న్ నాకు ఏమొద్దు, డాగ్స్ ని చూసుకోండి అని. ఎందుకంటే ఆమె కండిషన్ ఏంటంటే ఆమె వచ్చి ఇక్కడ లివ్ ఇన్ ఉంటదంట, డాగ్స్ ని తీసుకెళ్లిపోవాలంట. నేను వెళ్ళి కూడా 2-3 నెలలు కాలేదు, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కొన్ని రాజుకొద్దా అని తీసుకెళ్లిపోతాను, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా డాగ్స్ ఉండొద్దు ఇది అన్నది. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతున్న టైంలో ఎందుకు మరి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు? మీరు అవకాశం కాదండి, నేను బయటికి అసలు లివింగ్ లో ఉండడానికి మీరు ఎందుకు మరి కుక్కల విషయంలో అన్నప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇప్పుడు మస్తాన్ సాయిదే టాపిక్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు రాజ్ తరుణ్ ఆ అమ్మాయి కలిసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇదంతా చెప్పారు. నీకు ఎంత పైసలు కావాలి అని అంటే, నా రాజ్ సంతోషం కోసం అయితే నేను వెళ్ళిపోతాను అని, నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. వెళ్ళిపోవడానికి నా కెరియర్ నేను చూసుకున్నాను, కానీ నన్ను వెనక్కి లాగారు. మళ్ళీ కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మీద సర్దుకొని జీవనం సాగిస్తున్న టైంకి ఎలాగైనా వదిలించుకోవాలి దీన్ని అనుకొని మస్తాన్ సాయికి నన్ను అంటగట్టారా, లేదా అదే టైంకి నాకు మస్తాన్ సాయితో పరిచయం న్యాచురల్ గా ఏర్పడిందో, నిజంగా ఇప్పుడు ఇది ఓపెన్ గా నేను ఫైట్ చేసి నిజాలు ఏంటి అన్నది బయట పెట్టి అసలు జరిగిన వాళ్ళల్లోని ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఏవైతే చర్యలు పడాలో అన్ని పడిపిస్తాను. ఈ మొత్తం వివాదంలో మరికొన్ని సంచలన ఆరోపణలు మీరు రాజ్ తరుణ్ మీద చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు విషయంలో అదే ఇప్పుడు పూర్తిగా ఆడియో ఎవిడెన్స్ చూపించారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మళ్ళొకసారి మీరు రాజ్ తరుణ్ మీద అంటే దాడి, ఫిజికల్ దాడి జరిగిందండి. నేను రాజ్ తరుణ్ పైన ముంబైకి వెళ్ళినప్పుడు వెళ్ళిపోదామని ఇలా ఫోన్ పట్టుకున్నాను, కానీ అతను ఫోన్ దొంగతనం చేయలేదు. వెళ్దాం నడువని ఫోన్ తీసుకున్న దానికి దొంగతనం అనే పేరు కట్టారు. అక్కడ పగిలిన బాటిల్ కి వాడు తాగిండి జారి పడిన దానికి లావణ్య రాజ్ తరుణ్ పైన దాడి చేసింది అన్నారు. నన్ను పై నుంచి కింద వరకు మెయిన్ గేట్ వరకు లాక్కొని వెళ్ళారు. నా ఇజ్జత్ ఏంటి?
32 ఏళ్ళు నేను కూడా మంచిగానే బతికా. వీళ్ళ వల్ల నేను ఇప్పుడు ఒక నలుగురు వచ్చేసి అరిసి మాట్లాడేంత మాత్రాన్ని నిజాలు అయిపోవు. నేను పడ్డ బాధకి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఓన్లీ ఆడియోసే కాదు, వాళ్ళ రొమాన్స్లు రాస్తారు, ఎంతమంది అమ్మాయిల్ని ఏం చేశాడు అన్నది కూడా నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్ల పరంగానే నేను కూడా షో ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఒక స్టాండ్ మీద ఉండే ఇప్పుడు సరికొత్త నినాదం మీరు ఎంచుకున్నారు. రాజ్ తరుణ్ రాసలీలలు బయట పెడతామంటున్నారు, రాజ్ తరుణ్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను బయట పెడతామంటారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రేమకి ఎక్స్పైరీ డేటో లేకపోతే వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్ను, కానీ ఆత్మగౌరవానికి అయితే ఇంకా ఉంటుందండి. రాజ్ తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాగర్, అసలు ఇది అంతా కూడా నెవర్ ఎండింగ్ స్టోరీలా కనిపిస్తుంది. గతంలో కూడా లావణ్య ఇదే రకంగా ఆరోపణలు చేశారు, అప్పుడు రాజ్ తరుణ్ కూడా తెర మీదకి వచ్చారు. అసలు ఏంటి లావణ్య ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఫైనల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్వినేనా సరికొత్త వివాదం అని చెప్పుకోవచ్చు. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో కొన్ని సంచలన విషయాలు, మరోసారి రాజ్ తరుణ్కి సంబంధించిన సంచలన విషయాలు లావణ్య బయట పెడుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి హరియానాతో గతంలో సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. రాజ్ తరుణ్ హరియానా కలిసి తనతో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియోను కూడా ఆమె విడుదల చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే 50 లక్షల రూపాయలు ఇస్తేనే రాజ్ తరుణ్ వదిలేస్తావా అంటూ హరియానా రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి తనతో సంభాషించినట్లుగా కూడా లావణ్య చెప్తుంది. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మొన్నటి వరకు ఒక స్టాండ్ మీద ఉన్న లావణ్య ఇప్పుడు మాత్రం రాజ్ తరుణ్కి సంబంధించిన అన్ని అంశాలు బయట పెడతానని చెప్పి ఆమె చెప్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూడాలి. ఇప్పటి వరకు నిన్న హై డ్రామా జరిగింది. కోకాపేటలో ఉన్నటువంటి విల్లాలోకి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చిన అనంతరం కొంత ఉద్రిక్తతలు గొడవలు జరిగిన నేపథ్యంలో ఎటకేలకు ఆమె వాళ్ళిద్దరిని తల్లిదండ్రుల ఇంట్లోకి పిలిచిన అనంతరం కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. తనపైన దాడి జరిగింది, 10 మంది వచ్చి రాజ్ తరుణ్ మనుషులు శేఖర్ బాస్తో పాటు మరికొంతమంది వచ్చి దాడి చేశారని చెప్పి ఆమె ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తుంది. ఆయన గతంలో లివింగ్ లో ఉన్నప్పుడు ఆమె కలిసి ఉన్నప్పుడు ఇటు హరియానా బిగ్ బాస్ ఫేమ్ హరియానా తనకు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణకు సంబంధించినటువంటి అంశాలు ఆమె బయట పెడుతున్న పరిస్థితి. గతంలో లివింగ్ లో ఉన్న నేపథ్యంలో ఫ్రెండ్ కంటే ఎక్కువగా రాజ్ తరుణ్ని ఇష్టపడుతున్నానంటూ రాజ్ తరుణ్ హరియానాలు కలిసి మాట్లాడిన సందర్భాలు, ఇటు రాజ్ తరుణ్కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా హరియానాతో మాట్లాడి ఇప్పటితో లావణ్యతో ఎలాంటి సంబంధం లేదు, ఇప్పటి నుంచి నీతోనే కలిసి ఉంటాడు హరియానా అంటూ వాళ్ళతో మాట్లాడిన అంశాలు కూడా లావణ్య చెప్తున్న వర్షన్. మరి దీనిపైన హరియానా ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి. రాజ్ తరుణ్కి సంబంధించిన మరికొన్ని అంశాలను, ఎందుకంటే తను హీరోగా ఎదగడానికి కారణం తానే, మొదటి నుంచి కోఆపరేషన్ చేసి తానే వెనుక ఉండి నడిపించానని చెప్పి లావణ్య చెప్తున్న పరిస్థితి. తన విజయాల వెనుక తను హీరోగా చేసినటువంటి, నేను ఇప్పుడు హీరోయిన్లు కొంతమంది సెలబ్రిటీలు పరిచయం అయినంత తర్వాత నన్ను ఒంటరిగా చేశాడు, కొన్ని కుట్రలు చేసి తను ఒంటరిగా చేశారని చెప్పి ఇటు లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. మరి దీనిపైన ఇటు రాజ్ తరుణ్ స్పందిస్తారా, హరియానా స్పందిస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే మరికొన్ని అంశాలు, మరికొంతమందితో కూడా తను ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నాడన్న అంశాలు కూడా లావణ్య కొత్తగా తెర మీదకి తీసుకొస్తుంది. సో దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వివాదం మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరి లావణ్య అన్ని అంశాలను, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను తాను బయట పెడతానని చెప్పింది. గతంలో వివాదానికి పులి స్టాప్ పెడుతున్న నేపథ్యంలోనే తాను రాజ్ తరుణ్కి క్షమాపణలు చెప్పాను, చిన్నోడా అంటూ తనకు క్షమాపణలు చెప్తూనే ఈ వివాదానికి పులి స్టాప్ పెడతాను, ఇక నా లైఫ్ నాది అన్నట్టుగా ఆమె వివాదానికి అంటే క్లోజ్ చేసే ఉద్దేశంతో తాను మాట్లాడిన పరిస్థితి. కానీ నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో 25 రోజుల ముందు కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనతో సంప్రదిస్తూ ఈ వివాదాన్ని క్లోజ్ చేసుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అన్న ధోరణితో మాట్లాడిన వారు ఒక్కసారిగా తనపైన దాడి చేయడంతోనే ఈ కుట్రలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకే నేను మరికొన్ని విషయాలను బయట పెడతాను, రాజ్ తరుణ్కి సంబంధించిన అన్ని అంశాలను నేను బయట పెడతానని చెప్పి లావణ్య చెప్తుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎవరెవరితోని, ఏ డిజైనర్లతోని, ఏ హీరోయిన్స్తోని ఎలాంటి రిలేషన్లో ఉన్నాడు అన్న అంశాలను కూడా సంచలనంగా బయట పెడతానని చెప్పి సరికొత్త ఆరోపణలు అయితే ఇప్పుడు లావణ్య చేస్తున్న పరిస్థితి. మరి లావణ్య ఇప్పటికే ఈ నిన్న జరిగిన వివాదానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేస్తూనే రాజ్ తరుణ్కి సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలను కూడా బయట పెడతానని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాలు, హరియానాకు సంబంధించిన విషయానికి సంబంధించిన ఆడియోలు ఇప్పటికే బయట పెట్టినటువంటి లావణ్య నెక్స్ట్ రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు బయట పెడతాననేది చూడాలి. తన న్యాయ పోరాటం ఇటు నిన్న జరిగినటువంటి దాడి విషయంలో కొనసాగి
కొనసాగిస్తూనే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఎవరెవరు బాధితులు ఉన్నారు, నిజంగా వాళ్ళు బాధితులా, వారు మోసపోయారా అన్న అంశాలను కూడా తాను బయట పెడతానని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు మరొక మలుపు తీసుకుంటుంది. సంచలన ఆడియోను రిలీజ్ చేశారు లావణ్య. రాజ్ తరుణ్, అరియానా, లావణ్య మధ్య జరిగిన సంభాషణను రిలీజ్ చేశారు. ఇక ఆడియోలో కూడా రాజ్ తరుణ్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాను, రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువ అని కూడా అరియానా మాట్లాడారు. రాజ్ తరుణ్ నాకు కావాలంటూ కూడా అరియానా అందులో చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి మా ఇంట్లో కూడా చెప్పా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఒకసారి మనం అరియానాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిగ్ టీవీ అరియానాకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె మాట్లాడతారా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. మరొకసారి అరియానాకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిపై ఆమె ఎలా స్పందిస్తారు, అసలు నిజంగా ఆమె ఎలా చెప్పారా, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చేసి చూద్దాం. అయితే మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే మరి అరియానా దీనికి ఏమైనా స్పందిస్తారా, లేదంటే రాజ్ తరుణ్ దీని మీద ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా స్వయంగా ఇంటి నుంచి బయటికి పెట్టేసి తెల్లవారుజామున వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందరూ అడగడంతో, అందరూ కోరడంతో లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోపలికి ప్రవేశపెట్టింది. అయితే మరి ఇంత కఠినంగా తను మారడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగానే రాజ్ తరుణ్ తప్పు చేశారు లేదంటే లావణ్య అనే తప్పు చేసిందా, అరియానా మధ్యలోకి రావడం వల్లనే వీళ్ళకి నిజంగా ఇష్యూ స్టార్ట్ అయ్యా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వడం లేదు. మనం అరియానాకి కాల్ చేసే ప్రయత్నం చేసినా సరే ఆమె రెస్పాండ్ కావట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. అయితే అసలు ఏం జరిగింది? లావణ్య చెప్పే వెర్షన్ అయితే అరియానా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో డౌన్స్ చూశాను, రాజ్ తరుణ్ బిహేవియర్ లో కూడా ఎన్నో చూశాను నేను, తను అప్పటి నుంచే మారిపోయాడంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఎంతో మంది అమ్మాయిల్ని వాడుకున్నాడంటూ కూడా లావణ్య కొన్ని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు కూడా బయట పెడతా త్వరలోనంటూ కూడా లావణ్య కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆమె ఏ వీడియోలు బయట పెడతారు, దేనికి సంబంధించిన వీడియోలు బయట పెడతారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికి వరకు కూడా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మరొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక ఆడియోలు కూడా బయటపడ్డాయి. ఇక రాజ్ తరుణ్, లావణ్య, అరియానాకు సంబంధించిన ఆడియోలు బయటపడ్డాయి. ఇక ఆడియో మీద మరి అరియానా స్పందిస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా, ఆమె స్పందిస్తే తప్ప మనకి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. చూద్దాం ఒకసారి ఆడియోలో ఏముందనేది ఇప్పుడు ఒకసారి మనం కూడా విందాం. నీకేం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా, ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. నాకు ఓకే ఓకే అరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి అరియానా చెప్పు, ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో. మన సింపుల్ as that. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ వేసి బాధపడతాను. ఓకే, అందుకని ఏం చేస్తాను ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తా. సరే వెల్ విషరా ఏంటది పేరు చెప్పండి, నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. సబ్బడీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. రవి, హరియానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు?
అంటే అయ్యానా తెలుసుకోవచ్చు అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజ్, నేను హరియానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం మరిన్ని కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనలా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? అది జనరల్ అడుగుతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? కనబడ్డదురా. ఏనా మాట్లాడలేదు వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి, అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యో అయ్యయ్యో, పాపం కుక్కలు పడవు, కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వు ఎత్తుతావు పోనీ మీ హరియానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు